హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే 'తమ్ముడు' మూవీ చూసొచ్చా. యాక్చువల్‌గా 'త్రీ బీహెచ్‌కే' మూవీకి వెళ్ళాలి. కానీ షో క్యాన్సిల్ అవ్వడంతో ఇంక 'తమ్ముడు' మూవీకి వెళ్ళా. నితిన్ ఈ మూవీతో అయినా కమ్‌బ్యాక్ ఇచ్చారో లేదో చెప్పే ముందు మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నౌ కమింగ్ టు ద రివ్యూ. నాకైతే మూవీ నచ్చలేదు భయ్యా. నితిన్ గారు ఈసారి కూడా హిట్ కొట్టలేదనే చెప్పాలి. అండ్ మూవీలో చాలానే బొక్కలున్నాయి. నాకైతే 'ఎంసీఏ' మూవీని ఇంకోసారి చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. 'ఎంసీఏ 2' అని పెట్టుంటే బావుండేమో. అక్కడ వదిన, ఇక్కడ అక్క. అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా నితిన్ గారు ప్రమోషన్స్‌కి రానప్పుడే అర్థం చేసుకోవాల్సింది. మనకు పెద్ద రాడ్ దింపుతారని. ఇంక మూవీ ప్లాట్ విషయానికొచ్చేస్తే అక్క కొంతమందికి మాట ఇస్తుంది. ఆ మాట తమ్ముడు ఎలా నిలబెట్టాడన్నది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీ మొత్తంలో నాకు నచ్చినవంటే వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. తీసుకున్న బేస్ స్టోరీ లైన్ ఎంసీఏకి సిమిలర్‌గా ఉన్న దాన్ని సెటప్ చేసిన విధానం ఏదో కొంచెం కొత్తగా ఉందనిపించింది. ఇంకా కొన్ని ఫీమేల్ క్యారెక్టర్స్ ఇంక్లూడ్ చేసి మంచి స్ట్రాంగ్ ఎమోషనల్ మూవీ తీయడానికి ట్రై చేశారు. బట్ మూవీలో ఎమోషన్ అయితే వర్క్ అవ్వలేదు. ఇన్‌ఫాక్ట్ ఎగ్జిక్యూషన్ కూడా అంతేం బాలేదు. టూ మచ్ కన్వీనియంట్ రైటింగ్ అండ్ అన్‌లాజికల్ సీన్స్ అయితే ఉన్నాయి. విలన్ వెళ్లి పెద్ద పెద్ద మంటల్లో పడిపోతాడు. కానీ కొంచెం కూడా ఏమీ అవ్వదు. ఏంటో మరి. నెక్స్ట్ ఏం జరుగుతదన్నది కూడా ముందే చెప్పేయొచ్చు. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా అంతేం బాలేదు. ఇన్‌ఫాక్ట్ హీరో యాక్షన్ కన్నా వర్ష బొల్లమ్మ అండ్ గుత్తి క్యారెక్టర్ మధ్య వచ్చే యాక్షనే బావుందనిపించింది. సినిమా ఫోటోగ్రఫీ మాత్రమే కొంచెం బెటర్‌గా ఉందనిపించింది. వీఎఫ్ఎక్స్ కూడా జస్ట్ యావరేజ్‌గా ఉందనిపించింది. నెక్స్ట్ బీజీఎం కూడా నచ్చలేదు. సాంగ్స్ అయితే ఒక్కటి కూడా రిజిస్టర్ అవ్వలేదు నాకు. ఇంకా పెర్ఫార్మన్సెస్ అయితే వర్ష బొల్లమ్మ యాక్టింగ్ బావుంది. సెకండ్ హాఫ్‌లో బాగా యాక్ట్ చేశారనిపించింది. లైగర్ యాక్టింగ్ కూడా పెద్ద ఇంపాక్ట్‌ఫుల్‌గా లేదు. నితిన్ గారైతే ఎప్పుడు చేసే సేవియర్ క్యారెక్టర్‌లో బానే చేశారనిపించింది. మిగతా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ రోల్స్‌లో బానే చేశారు. మై రేటింగ్ ఈస్ 2 ఔట్ ఆఫ్ 5. ఫైనల్‌గా చెప్పాలంటే 5 స్ట్రాంగ్ వుమన్ క్యారెక్టర్స్‌తో మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటదని 'దిల్ రాజు' గారు చెప్పారు గానీ, అక్కడ ఏం లేదు. నాకైతే నీరసం వచ్చింది. కావాలంటే ఇంకోసారి 'ఎంసీఏ' పెట్టుకొని చూడండి. కనీసం సాంగ్స్ అయినా బావుంటాయి. దట్స్ ఇట్ గైస్. మీకు మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు కూడా మూవీ చూసుంటే మీ ఒపీనియన్ కామెంట్స్‌లో చెప్పండి. థాంక్ యూ ఆల్. జై హింద్.